ఎన్నికల వరకే రాజకీయాలు ఉంటాయని ఆ తర్వాత పార్టీలకు అతీతంగా అందరూ కలుపుకొని అభివృద్ధి కోసం కృషి చేస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి కరీంనగర్కు వచ్చారు. సొంత గడ్డను చూసి పులకరించిపోయిన ఆయన నేలతన్నిని ముద్దాడారు. అనంతరం కరీంనగర్లోని మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ తనకు వచ్చిన ఈ పదవి బాధ్యతలు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు పెట్టిన భిక్ష అన్నారు. కార్యకర్తల కష్టం, పార్టీ పెద్దల మద్దతుతో కేంద్ర మంత్రి అయ్యానన్నారు. రాజకీయంగా ఇంతటి వాడిని చేసిన తెలంగాణకు, కరీంనగర్కు సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు. కార్పొరేటర్ స్థాయి నుంచి కేంద్ర మంత్రి స్థాయి వరకు ఎదిగానంటే ఇది కేవలం బీజేపీలోనే సాధ్యమవుతుందన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర సమయంలో దాదాపు 150 రోజుల పాటు కార్యకర్తలు వారి కుటుంబాలకు దూరంగా సొంత పనులను వదులుకొని నా అడుగులో అడుగులేసి శ్రమించారన్నారు. ఈ పదవి కార్యకర్తలకే అంకితమిస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఉంటానని, కార్యకర్తలను కాపాడుకుంటానని చెప్పారు. కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి రేపు తొలిసారి తెలంగాణకు రాబోతున్నారన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డికి సెల్యూట్ తెలంగాణ పేరుతో బీజేపీ రాష్ట్ర శాఖ స్వాగత కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ శ్రేణులంతా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.